మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనాలండి. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయాన్ని మీరు చూసినట్లయితే పగలు 3 గంటల సమయంలో యేసుక్రీస్తు ప్రభువు వారి శిష్యులైన పేతురు, యోహాను మందిరానికి వెళ్తూ ఉన్నారు ప్రార్థన చేసుకునేందుకు. అది ప్రతి దినము వారు ప్రార్థన చేసుకునే సమయము. అయితే ఆ సమయంలో కొంతమంది పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుణ్ణి తీసుకొని వచ్చి ఆ శృంగారం అనే దేవాలయపు ద్వారం వద్ద ఉంచడం మనం చూస్తూ ఉన్నామండి. అయితే ఎప్పుడైతే ఈ పేతురు, యోహాన్ గారు ఆయన దగ్గరికి వచ్చారో అతడంట ఆ కుంటివాడు వాళ్ళ వైపు చూశాడంట. ఏదైనా దొరుకుతుందేమో, ఏదైనా ఇస్తారేమో అన్నప్పుడు పేతురు గారు చెప్తూ ఉన్నారు, వెండి బంగారాలు మా యొద్ద లేదయ్యా నీకు ఇచ్చేందుకు, కానీ ఇదిగో నా దగ్గర ఒకటి ఉంది నీకు ఇచ్చేందుకు. అదేంటంటే నజరేయుడైన యేసు నామమున లేచి నడువు అని చెప్పి అతని చేయి పట్టుకొని అలా లేపినప్పుడు మనం చూస్తూ ఉన్నాం అతని యొక్క కాళ్ళకి, చీలమండలములకు, పాదములకు శక్తినొచ్చి దిగ్గున లేచి నిలబడి వారితో కలిసి దేవాలయం లోపలికి వెళ్ళి గెంతుతూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉండడం చూస్తున్నామండి. ఒకే ఒక్క దినం, ఒకే ఒక్క క్షణము అతని జీవితం అనేది మార్చబడింది. పుట్టినప్పటి నుంచి కాళ్ళైతే ఉన్నాయి కానీ ఆ కాళ్ళు పని చేయడం లేదు. పుట్టినప్పటి నుంచి ఆ యొక్క వ్యక్తి నడవలేని స్థితిలో కలిగి ఉన్నాడు. నిరాశతో కృంగిపోయి ఉన్నాడు. ఎవరో ఒకరు సహాయం లేకపోతే అతను ఏ పని కూడా చేయలేదు. ప్రతి దినము కొంతమంది మోసుకొని వస్తూ ఉన్నారు. మోసుకొని వచ్చి దేవాలయం లోపలికి తీసుకొని వెళ్ళడం లేదు, కానీ ఆ యొక్క ద్వారం వద్దే అతన్ని విడిచిపెట్టేస్తూ ఉన్నారు. ఇతను ఏం చేస్తూ ఉన్నాడు? భిక్షం అడుగుతూ ఉన్నాడండి. భిక్షం అడుగుతున్నాడు. తను జీవించేందుకు తనకి కొంత మనీ అనేది కావాలి. తన అవసరతల కొరకు తనకి ఏం కావాలండి? కొంచెం డబ్బు అనేది అవసరమై ఉన్నది. కానీ పనిచేసి సంపాదించుకోలేడు. కాబట్టి ఏం చేస్తూ ఉన్నాడు? భిక్షం అడుగుతూ ఉన్నాడండి. భిక్షం అడుగుతూ ఉన్నాడు. తన జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. తను ఎప్పుడు అనుకోలేదు, కలలో కూడా ఊహించలేదు తను నడవగలుగుతాడు అని. దేవాలయం లోపలికి బహుశా వెళ్ళి దేవుని స్తుతించగలుగుతాడేమో అని చెప్పి అతను ఆశపడి ఉండడండి. అయితే అతని జీవితం మార్చబడింది. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ప్రభు ద్వారా. అయితే ఆ దినమున యేసుక్రీస్తు వారు అక్కడ సజీవంగా శరీరముతో నిలవబడి అతన్ని స్వస్థపరిచాడా? లేదు కదా. ఆయన యొక్క నామము అక్కడ కార్యం చేసింది. ఎవరి ద్వారా కార్యం జరిగిందండి? పేతురు, యోహాను అనే ఇద్దరు మనుష్యుల్ని దేవుడు ఎన్నుకొని ఏర్పరచుకున్న ఒక ఇద్దరు మనుష్యులు ఒక పాత్రగా దేవుని యొక్క చేతిలో వాడబడి ఒక వ్యక్తి జీవితాన్ని మార్చాడండి. ఇక్కడ నేను మీతో 3 రకాల వ్యక్తుల గురించి మాట్లాడాలని ఆశపడుతున్నాను. మొదటిగా కొంతమంది అతన్ని తీసుకొని మోసుకొని వచ్చి అక్కడ నిలవబెట్టారు. రెండవదిగా ఇద్దరు వ్యక్తులు యేసు నామంలో అతన్ని స్వస్థపరిచారు. మూడవదిగా అతను దేవాలయంలో గంతులు వేస్తూ దేవుని స్తుతిస్తూ ఉంటే కొంతమంది చూసి రోజు అక్కడ దేవాలయపు ద్వారమునొద్ద కూర్చొని భిక్షం అడిగేవాడు ఇతనే కదా అని చూసి అతన్ని గుర్తుపట్టిన వారు ఉన్నారు. ప్రతి దినము కొంతమంది అతన్ని చూస్తూ ఉన్నారు, అతని దగ్గర నుంచి వెళ్తూ ఉన్నారు, అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. అతని గురించి పట్టించుకున్న వాళ్ళు కాదు. కానీ అతను స్వస్థత పొందుకున్న తర్వాత అరే మనం చూసిన వ్యక్తి ఆ వ్యక్తే కదా, అతనే కదా స్వస్థత పొందుకున్నాడు, అతనే కదా ఎగిరి గంతేస్తున్నాడు, ఎంత ఆశ్చర్యం అని కొంతమంది అనుకుంటూ ఉన్నారు. ఇంకొంతమంది కేవలము ద్వారం వద్ద కూర్చోబెట్టేందుకు మాత్రమే అతని దగ్గర ఉన్నారనమాట. అయితే చూడండి, మనం కూడా మన జీవితంలో రోజుకి ఎంతమంది అవసరత, యేసుక్రీస్తుని గురించిన అవసరతలు వాళ్ళ జీవితాలలో ఉన్నారు కదా. నిరాశలు, నిస్పృహలు, కృంగుదల్లో మునిగిపోయిన వారు ఉన్నారు కదా. ఇక ఇంతే, మా జీవితం మారది కానీ ఎంతగానో బాధపడి విసిగిపోయి తమ జీవితాలతో ఇక చనిపోదామన్న నిర్ణయాలకు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు కదా అండి. అయితే చూడండి, మనం వాళ్ళని రోజు చూస్తూ ఉంటాము, అటు ఇటు తిరుగుతూ ఉంటాము, గుర్తుపట్టే స్టేజ్లో ఉంటాము వారు స్వస్థత పొందుకున్న తర్వాత, వారి జీవితం మార్చబడిన తర్వాత. కానీ మనము దేవుని పాత్రగా వాడబడేందుకు ఏం లేదు, మన దగ్గర టైం లేదు. పేతురు, యోహాన్ గారి యొక్క ప్లాన్ కాదండి అతను స్వస్థపరచబడము. వారు దేవుణ్ణి ప్రార్థించేందుకు వెళ్తూ ఉన్నారు. వాళ్ళ ప్లాన్ ఏంటి? దేవుణ్ణి ప్రార్థించడం, కానీ ఆ వ్యక్తిని స్వస్థపరచడం కాదు. కానీ దేవుని యొక్క హృదయంలో ఉన్న ప్లాన్ ఏంటి? ఆ వ్యక్తి ఆ దినమున స్వస్థపరచబడడం. ఎప్పుడైతే మన ప్లాన్స్ని పక్కన పెట్టి దేవుని యొక్క ప్లాన్ని మనం ఏం తీసుకుంటామో, లోబడతామో, ఆ ప్రేరేపణకి లోబడతామో, ఇదిగో వీరి దగ్గరికి వెళ్ళు అని దేవుడు మనకి చెప్పినప్పుడు మనం వెళ్తామో, దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ఒక పాత్రగా వాడుకుంటాడు. అయితే మనం ఎన్నో మార్లు నా వల్ల అవ్వదేమో,
ఇది నా పని కాదేమో, వారు ఏమన్నా అనుకుంటారేమో, స్వస్థత రాదేమో. దేవుడు చేయాల్సిన పనిని ఏదో మనం చేస్తున్నట్టు మనం ఏం చేస్తాము, మన మీద మనం రుద్దేసుకొని మౌనంగా ఉండిపోయే వారిలో ఉంటాం. ఇంకొంతమంది డబ్బులు ఇచ్చేవారిగా ఉంటారు. చూడండి, కొంతమంది మోసుకొని తీసుకొచ్చేవారు, వాళ్ళు సహాయపడేవాళ్ళు, ఏదో ఒక రీతిగా సహాయపడే క్రైస్తవులు ఉన్నారు. కొంతమంది ఆ భిక్షం అడిగే వ్యక్తికి భిక్షాన్ని ఇస్తూ ఉన్నారు, అందుకే అతను రోజు అక్కడికి వస్తూ ఉన్నాడు. అంటే డబ్బు సహాయం చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అంతేకాని నిజంగా ద రూట్ ఆఫ్ ప్రాబ్లం ఏది అతని జీవితంలో, అతను నడవడం అనేది అతనికి కావాలి, అది అతని యొక్క జీవితంలో ఒక గొప్ప అద్భుతం అని, అది నీ ద్వారా దేవుడు చేయాలనుకుంటే నువ్వేం చేయాలి? దేవుడు నిన్ను ప్రేరేపిస్తున్న ఆ ప్రేరేపణకు నువ్వు విధేయత చూపించాలి. కేవలము సేవా పిలుపున్న వారు మాత్రమే సేవకులు కాదండి. దేవుడు నిన్ను, నన్ను, ప్రతి ఒక్కరిని కూడా ఎందుకు రక్షించాడు, దేని నుంచి రక్షించాడు, దేని కొరకు రక్షించాడు అనే ఆ యొక్క క్లారిఫికేషన్ అనేది మనకి ఉండాలి. పాపము నుంచి మనల్ని దేవుడు రక్షించాడు. ఒక సాల్వేషన్, రక్షణ అనేది కేవలము ఒక రెస్క్యూ ఆపరేషన్ కాదు, అదొక రిక్రూట్మెంట్. కేవలము నిన్ను రక్షించింది నిన్ను మాత్రమే రక్షించేందుకు కాదు, నీ ద్వారా అనేక మందిని ఈ రక్షణ మార్గంలో నడిపించేందుకు. కాబట్టి దేవుడు ఒకవేళ మిమ్మల్ని ప్రేరేపిస్తూ ఉన్నట్లయితే ఈ 3 గుంపుల్లో ఏ గుంపుగా ఉండాలని మీరు ఆశపడతారండి? వాడబడాలనే ఆశ ఉంది కానీ సమయం లేదు, వాడబడాలి అనే ఆశ ఉంది కానీ రిస్క్ తీసుకునే తనం లేదు, వాడబడాలి అనే ఆశ ఉంది కానీ ప్రార్థనలో మోకరించి మనుష్యుల కొరకు వేడుకునే ఆ యొక్క విజ్ఞాపన ఆత్మ లేదు. ఈ దినం నుంచి మొదలెడతారా? ఈ దినం నుంచి దేవా నేను నీ చేతి పాత్రగా వాడాలయ్యా, నన్ను నింపయ్యా అని దేవుడిని అడుగుతారండి. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. దేవుడు మిమ్మల్ని పేతురు, యోహాను గారు వాడుకున్న రీతిగా వాడుకోవాలని ఆశపడుతూ ఉన్నాడండి. దయచేసి దేవుని యొక్క ప్రేరేపణకు లోబడండి. దేవుని యొక్క తలాంతుల్ని, దేవుడు మీకు ఏ తలాంతుల్ని ఇచ్చాడో ఆ తలాంతుల్ని వాడండి. భూమిలో దాచిపెట్టిన ఆ తలాంతుని బట్టి మీరు ఒక దినమున లెక్క ఒప్పచెప్పాలి. కాబట్టి ఖచ్చితంగా దేవుడు మీకు ఇచ్చిన తలాంతుని వాడేవారిగా ఉండండి. ఈ 3 గుంపుల్లో ఏముందిలే, మాట సాయం చేద్దాం లేకపోతే ఆర్థిక సాయం చేద్దాం అనేది కాదు, ప్రార్థన సాయం చేసేవారిగా ఉండండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ప్రైజ్ ది లార్డ్.